95 దేశాల ముందల పాకిస్తాన్ చేసిన పని ఒక లుచ్చా పని అని రుజువు చేయబోతా ఉన్నది భారతదేశం. ఇలా 95 దేశాల ముందల పాకిస్తాన్ చేసిన పని ఏ ఒక్కడైనా సమర్థించిన ఆడ మొత్తం ప్రపంచంలో కనిపిస్తుందో లేదు చూడండి. కనిపిస్తుందా? ఇగో దగ్గర పెట్టిన కనిపిస్తుందా? 1947లోనే చెక్ చేసిరు. లుంగి చుట్టుకుంటే లుంగి ఇప్పి చెక్ చేసిరు, ప్యాంట్ వేసుకుంటే ప్యాంట్ ఇప్పి చెక్ చేసిరు. అట్లనే రిజర్వ్ పారామిలిటరీ బలగాలు మన దగ్గర మిలిటరీ, ఇక మిలిటరీ అంటే రిజర్వ్ పారామిలిటరీ మొత్తం ఇక అన్నీ వస్తాయి అన్నట్టు. ఇంట్లో మొత్తం బలాలు ఎంత అంటే 1.15 మిలియన్లు. హాయ్, హలో, నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ గిరిగౌడ్. మరి చూద్దాం ఈరోజు ఏంది అసలు అప్డేట్ ఏమన్నా ఉందా, ఎట్లెట్లుంది, ఏం కథ అనేది మనకు తెలియాలి. కాబట్టి ఈరోజు ఒకసారి అన్ని వార్తాపత్రికలు కూడా ఒకసారి స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఆ యొక్క వాటిని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈరోజు మరీ ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి టైటిల్ కనుక చూస్తే, బరి తెగించిన పాకిస్తాన్. నిజంగా కూడా దాని యొక్క చర్యలు ఏ రకంగా ఉన్నాయి అని అంటే, కంప్లీట్గా మేము యుద్ధానికే సిద్ధం, మా బలం తక్కువ ఉన్నా సరే మేము మీతో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి ఒక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఇలా పాకిస్తాన్ ముమ్మరంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నంలో పాకిస్తాన్ ముందున్నది అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. చూద్దాం మిత్రులారా మరి ఈరోజు ఎలా ఉంది ఏంది అనేది. మొట్టమొదట మనకు తెలిసినట్టుగా మన వెలుగు వార్తాపత్రిక కనుక తీసుకుంటే, వెలుగు చూడండి ఒకసారి. పాకిస్తాన్ బరితెగించింది పాకిస్తాన్, యుద్ధానికి కాలు దువ్వేలా నిర్ణయాలు చేస్తా ఉన్నదట. ఇక యుద్ధానికి సిద్ధమని అంటుండే, ఇంకేమో కొట్లాడుకుందాం రారా భయ్, ఇక నువ్వు ఆడ ఉండు నేను ఏడ ఉండు, ఎందుకు ముసుగుల గుద్దులాట, డైరెక్ట్గా కొట్లాడదాం దా అనే కాలు దూతున్నాను అనమాట. సిమ్లా శాంతి ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటన, సరిహద్దుల్లో యుద్ధ విమానాల మోహరింపు, అక్కడికి ఆర్మీ సెలవులు క్యాన్సల్. అక్కడ ఆర్మీ సెలవులు కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసిరట. సింధు జలాల అగ్రిమెంట్ రద్దును యాక్ట్ ఆఫ్ వార్ అంటూ కామెంట్ చేసిందట పాకిస్తాన్. యాక్ట్ ఆఫ్ వార్ అంటే సింధు జలాలని మనం ఆ యొక్క అగ్రిమెంట్ని మనం రద్దు చేస్తే ఇది యుద్ధం చేయడానికి సంకేతం అని చెప్పి పాకిస్తాన్ ప్రకటిస్తూ ఉన్నది. ఇలా అసలు ఈ 1960 నుంచి మీకు సింధు జలాలలో వాటా ఇవ్వడమే మేము చేసిన తప్పు. మేము చేసిన మొట్టమొదటి తప్పు అదే. రెండవ తప్పు, అప్పటి నుంచి మొన్నటి వరకు ఏది కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పడినంత వరకు జమ్మూ కాశ్మీర్లో జెండా ఎగరేయకపోవడం మేము చేసిన రెండవ తప్పు. మూడవ తప్పు, పక్క దేశం కదా, మా దాయాది దేశం కదా అని చెప్పి అక్కడి పౌరులు చదువుకుంటామరా నాయన, ఏదో బతుకు తెరువు కోసం వస్తున్నాం, మీ దగ్గర మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మంచి మంచి కంపెనీలు ఉన్నాయి, అందులో 10 రూపాయలు సంపాదించుకుంటాము అని అంటే మీకు వీసాలు శాంక్షన్ చేసి మీ పాకిస్తాన్కు ఒక ఎంబసీ పెట్టిడా మిమ్మల్ని ఇడికి పిలుచుకున్నందుకు ఇలా మా నెత్తినెక్కి మీరు కూర్చున్నారు అన్నమాట. అది సకదానం మేము చేసినటువంటి తప్పులు. టెర్రరిస్టుల పని పట్టేందుకు ఇప్పటికే 5 కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా. అందుకు ప్రతిగా రెచ్చగొట్టేలా పాకిస్తాన్ నిర్ణయాలు చేస్తూ ఉన్నది. వాగా బార్డర్ను మూసివేస్తున్నట్లు వెల్లడి చేసింది. తమ దేశం నుంచి ఇండియన్స్ వెళ్ళిపోవాలని ఆదేశం. భారత విమానాలను అనుమతించబోమని ప్రకటన. కరాచీ తీరంలో క్షిపణి ప్రయోగాలు. నిజంగా భారత విమానాలు ఏవైతే పాకిస్తాన్ మీదుగా అంటే ఆ పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రయాణించి అవతల దేశాలకు కొన్ని వేల మంది ప్రయాణికులను మన దేశం నుంచి మిగతా దేశాలకు చేరుస్తున్నటువంటి మార్గంలో భాగంగా ఆ పాకిస్తాన్ మీదుగా పోవాల్సి వస్తుంది కొన్నిసార్లు మన విమానాలు. అఫ్ కోర్స్ వాళ్ళే కూడా భారతదేశం మీదుగా దాటుతూ ఉంటాయి, భారతదేశాన్ని దాటి అటు వెళ్తూ ఉంటాయి. మరి ఆ మాత్రం దానికి ఇప్పుడు ఆ పైన ఆపాల్సిన అవసరం ఉందా? ప్యాసింజర్లను తీసుకుపోయేది కదా, దాన్ని నిలిపివేస్తున్నాం అని చెప్పి నిన్న ప్రకటించి, మరి నువ్వు నిలిపివేసినప్పుడు మేమెందుకు నిలిపివేయదురా భయ్? బరాబర్ మేము నిలిపివేస్తాం. చూడండి మిత్రులారా, మీరు గమనించండి, ఇక్కడ మనం ఏ నిర్ణయాలు తీసుకున్నామో అవి 100% వాడు కాపీ కొట్టిండు.
మనం వాళ్ళ పౌరుల్ని వెళ్ళిపోవాలి అని ఆదేశాలు జారీ చేసి, వాడు కూడా మా దేశంలో భారతీయులు ఉండొద్దు వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసి, మనం క్షిపణి ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధం కాకముందే వాడు ఆల్రెడీ ప్రయోగం కూడా చేసిండు. మన సైనికులు యుద్ధం చేద్దామా వద్దా అని డైలమాలో ఉన్నప్పుడే వాడు ఆల్రెడీ తెచ్చి బార్డర్ దగ్గర సైనికులను మోహరించి పెట్టిండు. మరి ఎట్లమ్మా మనకన్నా బలవంతుడు అని అంటే మళ్ళీ అది కాదు, చక్కగా గొలిస్తే సగం బలం కూడా ఉండదు. 6 ఫీట్లు మనం ఉంటే 3 ఫీట్లు వాడు ఉంటాడు. మనకి ఎందుకంత ఎగురుడో నాకు అర్థమైతే లేదు. అందుకు ప్రతిగా రెచ్చగొట్టేలా పాకిస్తాన్ నిర్ణయాలు చేస్తూ ఉందట. బార్డర్ ఆల్రెడీ మేమే మూస్తున్నాం అని చెప్పినాం కదరా భయ్, మళ్ళీ నువ్వు మూసేది ఏంది? అంతా లేనిపోని పంచాయతీ పెట్టి ఇప్పుడు భారత్ను రెచ్చగొట్టే ఉపాయం తప్ప ఏం లేదు. నిన్న కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త ఏంది అంటే, ఇప్పుడు లైవ్ అప్డేట్ ఇది, ఈ క్షణాన్ని అందినటువంటి అప్డేట్ ఏంది అని అంటే, ఆల్రెడీ పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించింది. ఒక అర్ధగంట కిందనే కాల్పులు చేస్తున్నారు. బార్డర్ ప్రాంతంలో ఫైరింగ్ స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. ఓ పక్క ఇటు సముద్ర తీర ప్రాంతాల్లో కూడా సైనికులు మోహరించి ఉన్నారు. అంటే ఎటువైపు నుంచి ఎట్లా అటాక్ చేస్తారో తెలియదు కదా. సో ఆర్మీని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా కూడా ఈ మూలకి అటాక్ చేసినాం అనుకో, ఆర్మీ ఇటు ఫోకస్ చేస్తుంది, అప్పుడు ఆ మూలకి వెళ్ళి దెబ్బ కొడతాడు అన్నట్టు. సరిహద్దులు ఒక దిక్కు లేవు కదా మనకు. అటు పోతే హిమాలయాల, ఇటు పోతే సముద్రాల, ఇటు పోతే పక్క దేశమా, అటు పోతే పక్క దేశమా, ఇటు పోతే మళ్ళీ ఎడారి, ఆ థార్ డెజర్ట్ ఆన్నే ఉంటుంది మళ్ళీ ఆ రాజస్థాన్లో. ఆ కొంచెం పైకి పోతే మళ్ళీ అదే జమ్మూ కాశ్మీర్, మొత్తం కొండ ప్రాంతం, తీర ప్రాంతం, బార్డర్ ప్రాంతం, ఆ పక్కనే పిఓకే, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తిప్పికొట్టేందుకు కూడా మన దేశం రెడీగా ఉన్నదట. నిజంగా మోడీ చెప్తా ఉన్నాడు, ఎక్కడున్నా కూడా వదిలిపెట్టం. నిన్న చెప్పిండు కదా, బీహార్లో మీటింగ్ జరిగితే ఆ బీహార్ మీటింగ్లో చెప్పిండు అనమాట, మొత్తం ప్రపంచానికి అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో స్పష్టంగా చెప్పిండు. ఏమని అనంటే, భూమి పొరలల్లో లోపల దాచుకున్న భూమి దాటి మీరు బయటికి పోయాలని చూసినా కూడా, అంటే ఈ భూగ్రహం దాటి ఏమైనా దాచుకున్నా కూడా మిమ్మల్ని పట్టుకొచ్చి మట్టిలో కలిపేసుడు మాత్రం ఖాయం. ఎవరిని? తీవ్రవాదుల్ని మాత్రమే కాదు, ఆ తీవ్రవాదుల వెనకాల ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక శక్తుల్ని కూడా. ఇంత దారుణానికి ఇలా పాకిస్తాన్ ఒడిగట్టింది అని అంటే, ఈ స్థాయికి దాన్ని ప్రేరేపించింది ఎవరు? ఎవరండి దాన్ని ప్రేరేపించింది? దానికి అంత కొవ్వేంది, అంత అంత బలం ఏడికెళ్ళి వచ్చింది పాకిస్తాన్కు? ఇలా చూడండి, ప్రతి వార్తాపత్రిక చూడండి, టెర్రరిస్టులు వాళ్ళ వెనుక ఉన్నోళ్ళను విడిచిపెట్టమని మోడీ చెప్తా ఉన్నాడు. వాళ్ళు కలలో కూడా ఊహించిన శిక్ష విధిస్తాం, బరాబర్ విధించాలి. ఇలా వెలుగు తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఒకసారి ఈనాడు చూడండి, నేను రఫ్గా చూపిస్తాను మీకు, అంటే ఎట్లెట్లా ఉంది వాళ్ళ కథ అనేది. చూడండి, పాకిస్తాన్పై ముప్పేట దాడి, వీడ కనిపిస్తుందా? వీసా సేవలని రద్దు చేసిన భారత్ ఇంకా వీసా ఇంకా రాణిస్తారు మిమ్మల్ని. ఇగో పహల్గామ్ ముష్కర్ దాడిపై దేశవ్యాప్తంగా వెలువెత్తిన ఆగ్రహం చూడండి ఒకసారి, ఏ రకంగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఎంతో మంది భర్తల్ని కోల్పోయి, కుటుంబ సభ్యుల్ని కోల్పోయి. ఏందది? ఓ పిల్లగాడైతే పాపం ఐ మిస్ యూ నాన్న, ఐ లవ్ యూ నాన్న అని చెప్పి మొత్తుకుంటుండు. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఉగ్ర క్యాంపులను నాశనం చేయాల్సిందే, బరాబర్ సర్జికల్ స్ట్రైక్ చేయాలి, మొత్తం లేవటెత్తేసి ఒక్కొక్కరిని, మొత్తం మనం అవి ఉంటాయి కదా పెద్ద బాంబులు ఉంటాయి కదా, విమానంలో పోయి ఇసిరేస్తారు కదా, అవి వేసి మొత్తం ఏడికాడికి తగలబెట్టి పడేసేయాలి. ఎందుకు ఇంకా సోపతి నాకు అర్థం కాదు. స్వతంత్రం వచ్చి గిన్నేళ్ళు అయినా కూడా ఇంకా వాడు వచ్చి ఇక్కడ సర్వైవ్ అవుతుండు అని అంటే ఏం చక్కదానం. ఇయ్యాలటికి వెళ్ళి అనుకుంటారు ఈ పంచాయతీలు ఇయ్యాలటికి వెళ్ళి కాదు. ఏది మనకు వాళ్ళకున్న పంచాయతీలు. ఈయన రాసుకొచ్చింది చూడు, భద్రతా వైఫల్యం నిజమే అని చెప్పి, ఈ బీజేపీకి వ్యతిరేకంగా రాస్తాడు. చూడండి, క్యూ న్యూస్ తీసుకున్న మీరు, మన మలేషియా పేపర్ తీసుకున్నా కూడా మీకు అనిపిస్తుంది. ఆయన కూడా రాసిండు, వార్త రాసిండు ఆ యుద్ధం గురించే. అగో యుద్ధ మేఘాలు అని రాసిండు, చూసిరా? ఇగో ఇట్లా ఈ రకంగా ఏ పేపర్ తీసుకున్నా మిత్రులారా, ఇలా ఒకటే టాపిక్ నడుస్తూ ఉన్నది. అది ఏందయ్యా అని అంటే, బరితెగించిన పాకిస్తాన్. ఇది కూడా తీరని శోకం. పోయిన మనిషి తిరిగి వస్తా ఆర్రబై, అమాయకులను మీరు చంపితే ఆర్మీతో పెట్టుకునే దమ్ము లేక. ఇక మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఒక్కొక్క విషయం చెప్పాలి, నేను చూపిస్తాను. చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. ఎక్కడ రాద్దాం? సరే, ఇక్కడ రాస్తా చూడండి.
ఎప్పుడు అని అంటే మొట్టమొదట 1947 1947 ఇదే బుద్ధిని చూపించింది పాకిస్తాన్. ఇదే బుద్ధి భారతదేశంలో సైనికుడు దొరికితే సైనికుడిని పట్టుకోవడం. అంటే అప్పుడు వాస్తవానికి మన సైన్యానికి ఇంత బలం లేదు, స్వతంత్రం వచ్చిన మూమెంట్ కాబట్టి అంత బలం లేదు వాస్తవానికి. మనోళ్ళు ఎవరు దొరికితే వాడిని ఊచకపోత కోసుడే. ఇక అప్పుడు రక్తపాతం చేసిరు 1947లో. రెండోది 1971లో కూడా, 1971లో కూడా ఇప్పుడు ఏం జరిగింది అని అంటే బెంగాల్లో హిందూ మారణ హోమం జరిగింది 1971లో. ఏది మొన్న జరిగినట్టే, మన వెస్ట్ బెంగాల్లో జరగలే, గట్టినే జరిగింది. మళ్ళీ 1990లో కాశ్మీర్లో ఇవి పెద్ద పెద్దగా జరిగినాయి. చిన్న ముచ్చట్లు పెద్ద పెద్ద చిన్న చాలా జరిగినాయి. చిన్న చిన్న అటాక్స్, అక్కడక్కడ సైనికులను చచ్చిపోవడం ఓ మస్తుగానే, వాటికి లెక్కే లేదు. అప్పుడప్పుడు వాళ్ళు కథలు పడతారు అనమాట. 1990లో కాశ్మీర్లో ఏం జరిగిందంటే హిందూ పండిట్ల నర సంహారం. హిందూ పండిట్లు ఓడైతే కనిపించిన వాడిని ఏడు కాడికి నరికి పడేసి, దొరికినట్టు మనం కోలం కోసం చూసినావు, కోడి తలకాయ మనిషి కస పోయాం, కత్తి పెట్టి అట్లా కోసిరు గొంతులు. మళ్ళీ ఇప్పుడు 2025లో, అమ్మో 2025 ఎట్లా మొన్న జరగలే పుల్వామా దాడి, అది ఏ సంవత్సరం నాకు గుర్తులేదు. పుల్వామా దాడి రీసెంట్గా జరగలే, పుల్వామా అదొకటి. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2025లో మళ్ళా మొదలు పెట్టిరు. ఏం చక్కదానం రాబాయ్, ఇన్నిసార్లు మాతో కొట్లాడి మీరు సాధించింది ఏముంది రాబాయ్? ఇలా సంఖ నాకినట్టు అటు సింధు జలాలు రద్దయినాయి. ఏం తింటారు ఇక? నీళ్లు లేని పంట పండదు, ఏం తిని పాడుపడతారు? ఇక్కడికి వెళ్ళి మీ వాళ్ళని ఎలగొడతారు, వీసాలు రద్దు చేస్తారు. ఆల్రెడీ చదువుకోర్రబాయ్ అని చెప్పారు. ఒక్క దేశమన్నా సమర్థించిందా? అటో ఇటో సమర్థిస్తే ఇస్లామిక్ దేశాలు, వాళ్లకు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి దేశాలు మాకేం సంబంధం లేదని పత్తితి మాటలు మాట్లాడతాయి తప్ప, ప్రపంచంలో అటు అభివృద్ధి చెందిన దేశమైనా చెందని దేశమైనా ఇలా భారత్కే మద్దతు పలుకుతా ఉన్నాయి తప్ప ఏ ఒక్కడు కూడా పాకిస్తాన్ సై అంటలేడు. అంత దిక్కుమాలిన పని చేస్తుంది పాకిస్తాన్. రెచ్చగొడితే ఊకునేది ఏం లేదు, వేసిపడేసుడే, సింపుల్ ఏముందిలే. కానీ ఇగో పహల్గామ్ అటాక్తో యావత్ దేశం బాధ కోపంతో రగిలిపోతున్నదట. అరేబియాలో ఇండియా సీ స్కిమ్మింగ్ టెస్ట్. నిన్న ఆల్రెడీ స్కిమ్మింగ్ టెస్ట్ అని చెప్పి ఏం చేశారంటే సముద్రంలో ఉండంగానే మంచి మంచి రాకెట్లు, అంటే గాలిలో పోయి అక్కడ టార్గెట్ సెట్ చేసి అమాధానం ఒక ఫిక్స్ చేస్తే, మనం కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది, అది అక్కడ ఫిక్స్ చేసినామంటే ఇది ఆటోమేటిక్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆడ బేలి మొత్తం ఏడుకాడికి వస్తారు. ఆ చుట్టుపక్కల 100 మంది ఉంటే 100 మంది బొమ్మలు ఎగిరినట్టే ఎగురుతారు గాలిలో. అవి అట్లాంటి ప్రయోగం నిన్న సక్సెస్ఫుల్గా మనోళ్ళు నిర్వహించారు అనమాట. అందులో మన నరేంద్ర మోదీ గారు కూడా దగ్గరుండి వీక్షించి పాల్గొన్నాడు అనమాట. ఈ రకంగా ఉంది మిత్రులారా వాళ్ళ చక్కదానం. ఇక మరి పాకిస్తాన్కి అయితే రోజులు దగ్గర పడ్డాయి అనే చెప్పుకోవాలి. రోజులైతే దగ్గర పడ్డాయి. నేను మీకు ఇంకో ఇమేజ్ కూడా చూపిస్తా, చూడండి. మీకు ఒక ఇమేజ్ చూపిస్తా నేను, జాగ్రత్తగా గమనించండి. అయితే మనోళ్ళు ఇక్కడ మొన్న జరిగిన అటాక్లో, అదే ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్లో వాడు ముస్లిమా హిందువా అని నిర్ధారణ చేసుకుంటేందుకు ప్యాంట్ ఇప్పిండు కదా, ప్యాంట్ ఇప్పి చెక్ చేసుకున్నాడు కదా నిర్ధారణ చేసుకుంటేందుకు. ఇది ఎప్పుడు 2025లో, ఇది 2025 కదా. ఈ 2025లోనే మనం అట్లా చేసినేమని మనం అనుకుంటాం. కాదు, మొట్టమొదట 1947లో. ఇమేజ్ మీకు జాగ్రత్తగా కనిపిస్తుందో లేదు చూడండి. కనిపిస్తుందా? ఇగో దగ్గర పెట్టిన కనిపిస్తుందా? 1947లోనే చెక్ చేసిరు. లుంగి చుట్టుకుంటే లుంగి ఇప్పి చెక్ చేసిరు, ప్యాంట్ వేసుకుంటే ప్యాంట్ ఇప్పి చెక్ చేసిరు. వీడు ముసల్మానా హిందూ పుట్టుక పుట్టిండా అని. అంటే ఇక నువ్వు అర్థం చేసుకో ఏ రేంజ్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ఏ రేంజ్లో వాళ్ళ భావజాలం ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. మనకు ఒళ్ళు బలిసిన చేతలు అన్నమాట. ఏంటంటే మనం ఎక్కువ మంది ఉంటాం కదా, మనం చాలా మంది ఉంటాం కదా, పర్సంటేజ్ మనదే ఎక్కువ ఉంటుంది కదా భారతదేశంలో హిందువులది. మనోళ్ళకి యూనిటీ ఉండదు అనమాట. తక్కువ ఉన్నోడు కలిసికట్టుగా ఉంటాడు, మనకి ఏమవుతుందో అని చెప్పి. మనోళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, ఏం కాదు మనకేమవుతుంది, ఏం కాదు మనకేమవుతుంది అని అంటే అక్కడ ఏమైందో అవపడుతుంది. జీవితాలు నాశనం అయినాయి, కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఏమవుతుంది అని అంటే గదే అవుతుంది. రేపు నీ ఇంట్లో కూడా జరగవచ్చు, నువ్వు ఇట్లనే ఉంటాయి. అదేనమాట ఈ రకంగా ఉన్నది. అగో చూడుగో ఏమవుతుంది అంటే ఇట్లా అవుతుంది, ఇట్లా ఏడ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ పేపర్లోంచి బయటికి పోయే ముందు ఒక్కసారి ఫైనల్ టచ్గా
ఈ వార్త ఉంది కదా, ఈ వార్త ఇది భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన వార్త. దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ కంక్లూజన్ నేను ఇవ్వదలుచుకున్నది ఏంటి అని అంటే, అసలు ఎవరి బలం ఎంత, భారత్ బలం ఎంత, పాకిస్తాన్ బలం ఎంత. నిజంగానే వీళ్ళు భయంకరంగా కొట్లాడుకుంటే ఎవడెక్కువ నష్టపోయే ఆస్కారం ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఆర్మీ సైనికులు తీసుకుంటే మిత్రులారా, ఆర్మీ సైనికులు తీసుకుంటే అటు భారత్ కావచ్చు, ఇటు పాకిస్తాన్ కావచ్చు. సరే, ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి భారత్ ఇక్కడ రాస్తా, పాకిస్తాన్ ఇక్కడ రాస్తా. ఇంకా మీరు కంపేర్ చేసి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్. ఇక్కడ మెన్షన్ చేస్తున్నా చూడండి, భారత్, భారత్ యొక్క సైనికుల బలం ఎంతనాయా అని అంటే, సైనికులు సరే ఇక్కడి నుంచి రాస్తా చూడండి. సైనికులు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో అంటే 14,55,550 భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సైనికుల బలం. అట్లనే వైమానిక ట్యాంకర్లు అంటే యుద్ధ ట్యాంకర్లు అంటారు వీటిని, వైమానిక ట్యాంకర్లు ఎన్ని ఉన్నాయి? వైమానిక ట్యాంకర్లు మన దగ్గర 6 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6. ఎయిర్ క్రాఫ్ట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే గాలిలో ప్రయాణం చేస్తాయి అన్నట్టు ఇవి. మన వింగ్ కమాండర్ అభినందన్ వేసుకొని పోయింది కదా అప్పుడు ఆ పుల్వామా దాడి జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తే మన వింగ్ కమాండర్ అభినందన్ అని చెప్పి మంచి వీరుడు అనమాట, మామూలు ఆయన భయపడాడు. ఆయన ఏం చేసిండంటే ఈ విమానం ఎయిర్ క్రాఫ్ట్ వేసుకొని అందులోకి పోయాడు. అందులోకి పోతే బార్డర్ దాటి అవతలికి పోయినాక అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల లోపల ఇంజన్ ఫెయిల్ అయిపోయి మొత్తం తగలబడ్డది ఎయిర్కాడికి. ఈయన తెలివితో ఏం చేసిండు, అది వేలితే పేలింది కానీ నేను బతకాలని చెప్పి పారాషూట్ ఆన్ చేసుకొని దునికితే ఆయనతో పాకిస్తాన్లో పడ్డాడు. ఇంకా కథ మనకు తెలిసిందనే. తర్వాత చట్టబద్ధంగా వాళ్ళు ఐక్యరాజ్య సమితితో మాట్లాడుకొని ఆ సైనికుడిని తిరిగి మళ్ళీ మనకు అప్పచెప్పారు అనుకో. ఎయిర్ క్రాఫ్ట్స్ భారతదేశంలో ఎన్ని ఉన్నాయని అంటే 2,299 అట, 2,299. జెట్స్ వేరు, మళ్ళీ జెట్ ప్లేన్స్ అంటాం కదా, జుమ్ముని వెళ్ళిపోతాయి అన్నట్టు. జెట్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ కంటే జెట్ స్పీడ్గా రప్పుని వెళ్ళిపోతుంది, పోతేనే ఒక 100 మందిని తగలబెడుతుంది, దాని పవర్ అట్లా ఉంటుంది అన్నట్టు. 513 జెట్స్ ఉన్నాయట మన దగ్గర భారతదేశంలో. అట్లనే రిజర్వ్ పారామిలిటరీ బలగాలు మన దగ్గర, మిలిటరీ, ఇక మిలిటరీ అంటే రిజర్వ్ పారామిలిటరీ మొత్తం ఇక అన్నీ వస్తాయి అన్నట్టు. ఇంట్లో మొత్తం బలాలు ఎంత అంటే 1.15 మిలియన్లు, 1.15 మిలియన్. ఇది దేని డేటా? ఇది భారత్ డేటా. ఇప్పుడు మరి ఆమెది కూడా చూడాలి కదా ఆ చక్కదనం. ఎవరిది? పాకు చక్కదనం ఏందనంటే వాళ్ళ సైనికులు, పాకు సైనికులు ఎంతమంది ఉన్నారు అని అంటే 6,54,000. ఇంకా చూసుకోరు ఆయన ఎంత ఎగురుతుండో, మీరు అర్థం చేసుకోరు. ఇక 6,54,000 ఉన్నాయి. పాకిస్తాన్ కనిపిస్తుందా? నేను పక్క జరిగినాక కనిపిస్తుంది, జరాగురి. ట్యాంకర్లు, మనం సెకండ్ వైమానిక ట్యాంకర్లు తీసుకున్నాం కదా, ట్యాంకర్లు అని రాస్తున్నా చూడు. మన దగ్గర 6 ఉన్నాయి కదా, ఆయన దగ్గర 4 ఉన్నాయి. ఆ 4 చూసుకొని మురుస్తున్నట్టు. ఇక ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ దగ్గర 1,390. ఇదే యాజ్ ఇట్ ఈస్ రాస్తాం చూడు. ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ దగ్గర ఏంటంటే 1,399 ఉన్నాయట. జెట్స్ మన 513 ఉన్నాయి. వాని చక్కదనానికి మన దగ్గర 328 ఉన్నాయి. మన మిలిటరీ 1.15 మిలియన్ రిజర్వ్ పారామిలిటరీ బలగాలు మన దగ్గర ఉంటే 25 లక్షలు మాత్రమే మన దగ్గర. 1.15 మిలియన్లు అని అంటే ఆల్మోస్ట్ 1 మిలియన్ అంటే 10 లక్షలు అనుకుంటా నాకు తెలిసి. మరి 1.15 మిలియన్లు అంటే ఎంతో. మరి మన దగ్గర అయితే 25 lakhs ఉందట. ఇగో ఇదేనమాట ముచ్చట. దీనిలో ఏం చూసుకొని మురుస్తున్నా మరి ఆయన అణు జలాంతరంలో మన దగ్గర 293 ఉంటే వాళ్ళ దగ్గర 121 ఉన్నాయి అణుబాంబులు. సరే స్పేస్ లేదు కాబట్టి ఏం లేదు. అణుబాంబులు మన దగ్గర 200 చిల్లర ఉన్నాయి, 239 ఉన్నాయి.
ఆయన దగ్గర 121 ఉన్నాయి. మరి ఆయన ఏం చూసుకొని రెచ్చిపోతున్నో నాకు అర్థమవుతుంది. సైనికుల పరంగా చూసినా లేరు కదా, మీరు సగంలో సగం కూడా లేరు కదా. 14 లక్షలు ఏడా, 14,55,000 ఏడా, 6,50,000 ఏడా? అంటే 14 లక్షల సగం చేస్తే 7 లక్షలు, నిండా 7 లక్షలు కూడా లేరు వాళ్ళు. ఇక ఆడు ఇప్పుడు యుద్ధానికి రెడీ అయ్యి మొట్టమొదట ఇప్పుడు ఇల్లాక గంట కింద ఆల్రెడీ కాల్పులు కూడా మొదలు పెట్టిండు అన్నట్టు. అటువంటి మోతవారి పాకిస్తాన్ ఆయన. వైమానిక ట్యాంకర్లు, యుద్ధ ట్యాంకర్లు మన దగ్గర 6 ఉంటే మన దగ్గర 4 ఉన్నాయి, 2 ఎక్కువనే ఉన్నాయి మనకే. ఎయిర్ క్రాఫ్ట్లు కూడా మనయే ఎక్కువ ఉన్నాయి, 13, 22 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క 7, 8, 900, 100 అంటే 1000 ఎక్కువ ఉన్నాయి వాటితో కంపేర్ చేస్తే. 513 జెట్స్ ఉంటే మన దగ్గర 328. ఇక ఏం చూసుకుని మరి ఎగురుతుండో పాకిస్తాన్ ఆయన నాకైతే అర్థమైతలేదు. ఉన్నది గిత్తత్త కానీ ఇంతలో తెగురుడు అన్నట్టు అయితే దాగు పని అయితే దాగు. టైం దగ్గర పడితే గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఇక బాగా చెప్తే విననోడు అంటే షడంగా చూడాలన్నట. వెనకడికి ఉంది అదొకటి, చెప్తే వింటలేడు మరి వాడు. ఇక షడంగానే చూడాలి, వాడు చెడిపోతప్పుడే చూడాలి. ఇక అంతే, మనం ఊకే మాట్లాడుతాయి. ఇదన్నమాట. నువ్వు చూసుకోరు మంచిగా, ఒకసారి మళ్ళీ రబ్ చేస్తావు, తీసేస్తున్నావు. ఓకేనా, రైట్. ఈడోడు పొరపాటున దేశ సరిహద్దు దాడి పాకిస్తాన్ రేంజర్లకు చిక్కిన బిఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్. అరే ఈయననేనా? నిన్న అన్నారు ఒక సైనికుడు మిస్ అయ్యాడు, ఒక సైనికుడు ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పారు. పాపం ఈయననే ఉన్నట్టుంది. మన వింగ్ కమాండర్ అభినందన్ కాకపోయినట్టే పోయింది కదా. కళ్ళకు గంతలు కట్టి కూసబెట్టారు కదా మరి ఆయన. పొరపాటున దేశ సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు చిక్కిన బిఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్. బిఎస్ఎఫ్ ఈయన బిఎస్ఎఫ్ జవాన్ అన్నట్టు. ఈ బిఎస్ఎఫ్ అంటే ఏంటంటే వీళ్ళు బార్డర్లో ఉంటారు, బార్డర్కి సెక్యూరిటీ ఇస్తారు అనమాట వీళ్ళు. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి చెందినటువంటి ఒక జవాను పాపం ఆ పాకిస్తాన్ రేంజర్లకు వాళ్ళకు చిక్కిండట. ఇక మరి ఆయనని న్యాయపరంగా చట్టపరంగా అయితే ఆయనని తిరిగి ఇక్కడ వదిలిపెట్టాలి. ఎందుకంటే యుద్ధం యొక్క నియమం ఎట్లా ఉంటుంది అని అంటే, యుద్ధం అనేది ఇరుపక్షాలు కూడా ఒకేసారి ప్రారంభించాలి. వాడు ఒక్కడే కాల్చుకుంటే సరిపోదు, ఇటుపక్క వీళ్ళు కూడా ప్రతిదాడి చేయాలి. దాన్నే యుద్ధం అంటారు. ఒకడే వచ్చి దండయాత్ర చేస్తుంటే అది యుద్ధం కాదు. ఇద్దరు కొట్లాడుకోవాలి. ఆ కొట్లాడుకున్నప్పుడు సమసమానమైనటువంటి బలాలు కనుక ఉంటే ఆ యుద్ధం విరమించుకోవడం జరుగుతుంది. ఎవరిదన్నా ఒక్కంది బలం ఎక్కువైంది అని అంటే ఆటోమేటిక్గా బలం తక్కువైన వాడు ఓడిపోవడం జరుగుతుంది. యుద్ధ నియమం ఏంది అని అంటే, పొరపాటున యుద్ధం చేసేటప్పుడు ఒక సైనికుడు కనుక ఇంకో దేశ సైనికుల చేతుల్లో చిక్కితే మర్యాద పూర్వకంగా వాడిని ఎలాంటి హాని చేయకుండా ఆ సైనికుల్ని తిరిగి శత్రు దేశానికి చెందిన సైనిక బలగాలకు అప్పచెప్పాలి. ఇది ఇవాళ చేసుకున్న ఒప్పందం కాదు, యుద్ధం యొక్క నియమమే గట్ల ఉంటుంది. సైనికుడు పొరపాటున అందులోకి పోయిండు, యుద్ధం జరిగేటప్పుడు అవుతుంది, మస్తుగా అవుతుంది. ఒక కోపం మీద 2 అడుగులు ముందడికి వేస్తాడు, ఆయన అవతలికి పోతాడు. మన బార్డర్ కాదు, మన కథ కాదు, ఆ దేశంలోకి పోతాడు. ఆ దేశంలోకి పోతే ఇప్పుడు ఆయన అవతలుండి కొట్లాడుతున్నట్ట, యువతలుండి కొట్లాడుతున్నట్ట లెక్కలకు రాదు కదా. అందుకే ఏం చేయాలంటే తిరిగి మళ్ళీ ఆ సైనికుని ఇక్కడ అప్పచెప్పాలి. ఇక మరి కండ్లకు గంతలు కట్టి ఈ బిఎస్ఎఫ్ జవాన్ని పట్టుకున్నారు. మరి ఇప్పుడు ఆయన అప్ప చెప్తున్నట్ట లేనట్ట, ఇది కూడా క్లారిటీగా చెప్పాలి. పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నాం అని మేము చెప్పుకో తిరుగుడు కాదు. ఇంట్లో నాకు నచ్చిన ముచ్చట ఒకటి ఉంటుంది, ఆదాం హైదరాబాద్ పేపర్లో. ఈ ఆజ్కీ బాత్ అనేది నాకు భలే నచ్చుతుంది. నాకు అప్పుడప్పుడు తీసి చదువుకుంటా, నేను మంచిగా అనిపిస్తుంది. చూడండి ఒకసారి. నీతి మాలిన మనుషులకు, క్రూర ముగాల కంటే పైశాచికత్వం ప్రదర్శించే మతోన్మాద శక్తులుగా పిలువబడే ఉగ్రవాదులకు భారత ప్రభుత్వం ఇకనైనా ధీటైన జవాబు చెప్పాలి. చెప్తుంది బరాబర్. మంచి మానవత్వం అని మడి కట్టుకొని కూర్చుంటే ఉగ్రవాదం వెర్రి తలలు వేస్తూ మనోళ్ళ ప్రాణాలను హరిస్తుంది. ఎందుకు ఇండియన్లు తమ ప్రాణాలు కోల్పోవాలి? ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ బ్రదర్. ఎందుకు ఇండియన్లు తమ ప్రాణాలు కోల్పోవాలి అనే లైన్ బదులు ఆ ఇండియన్ల దగ్గర తీసుకుందాం పర్వాలేదు, మనమే మార్చేస్తే అయిపోయాయి. మనం ఉన్నదే పేపర్లో కరెక్షన్ చేస్తుంది. ఇగో, ఎందుకు ఇండియన్లు తమ ప్రాణాలను కోల్పోవాలి అని చెప్పి ఇక్కడ రాసింది కదా. ఇండియన్లు కాదయ్య స్వామి, ఎందుకు హిందువులు అని రాయి. ఇండియన్లు కాదు, ఎందుకు హిందువులు తమ ప్రాణాలు కోల్పోవాలి. ఎందుకంటే నువ్వు ఇండియన్వా, నువ్వు పాకిస్తాన్వా, నువ్వు బంగ్లాదేశోనువా, నువ్వు శ్రీలంకోనువా, నువ్వు సౌత్ అమెరికానువా అని అడగలే. అదేవిధంగా భారతదేశంలో నువ్వు ఏ ప్రాంతానికి చెందినవి, నీ పార్టీ ఏది, నీ భావజాలం ఏది, నువ్వు ఎండ్ల తిరుగుతావు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగమా అని అడగలే. అడిగింది ఏందక్కడ?
నువ్వు ఎస్సీవా ఓసీవా బీసీవా అని అడగలే. అడిగింది ఏందక్కడ? నువ్వు హిందువా, నువ్వు ముసల్మాన్వా. నువ్వు ముసల్మాన్ అయితే నువ్వు ముసల్మాన్ అని నాకు రుజువు చేయి. మంత్రం చదువు, హిందీలో మంత్రం చదువు, నమాజ్ చదువు. అది చదివితే నువ్వు ముసల్మాన్ అని నేను ఒప్పుకుంటా అని నిర్ధారించుకొని హిందువులను కాల్చిరు, కుక్కల్ని కాల్చినట్టు. ఎందుకు హిందువులు తమ ప్రాణాలు కోల్పోవాలి? ఇండియాలో పుట్టినందుక, లేక ముస్లిం కానందుక మూర్ఖత్వం మూటగట్టి, కర్కశత్వం కరుడు గట్టి, మతతత్వం మంటబెట్టి, దుర్మార్గం వెన్ను తట్టి, రక్త తర్పణంతో ఉగ్రవాదులు సాధించింది ఏముంది? ఓ భారతదేశమా, ఇకనైనా విజృంభించు, నీ శక్తిని రక్త పిశాచులకు చూపించు. వాసు అనేట ఆయన రాసింది. ఇది వాసు బాగా రాసిండు. వెరీ గుడ్ బ్రదర్, మంచిగా రాసుకొచ్చిరు మీరు. ఓ భారతదేశమా, ఇకనైనా విజృంభించు. ఓ హిందువు, ఇకనైనా సంఘటితంగా, ఇకనైనా చైతన్యం తెలుసుకో. ఇకనైనా నిద్రపోతున్నటువంటి నిద్రమత్తులోంచి హఠాత్తున లే అని చెప్తా ఉన్నాడు అన్నమాట.